అందరికీ దివ్య ప్రసాద మహోత్సవ శుభాకాంక్షలు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. ఈరోజు వాక్యము 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, పాత్రలోనిది తాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని ఆయన శరీర రక్తం వలను లోకొనవలెను. భయభక్తులు లేకుండా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే రోగగ్రస్తులు మగుదురని వాక్యం చెప్తుంది. ఆయనను అవమానపరిచిన వారు మగుదుము. శారీరకంగా మానసికంగా సిద్ధపడి తీసుకోవాలి. అలా లేనిచో శిక్షకు గురియగుదుము. ప్రభు శరీర రక్తాలని యోచించకుండా ఎవరము సాహసించి ప్రభు బలలో చేయి వేయకూడదు. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నీ శరీర రక్తములను మా ఆత్మకు భోజనంగా ఇచ్చినందుకు కోట్లాది స్తోత్రములు. మీ శరీర రక్తములను లోకొనుచున్నప్పుడు మేము మీ మరణ పునరుత్థానములను ధ్యానించుకున్నట్టుకు కృపణేమో తండ్రి. ఇజ్రాయేలీలను మన్నాతో పోషించినట్లు మీ శరీర రక్తములను మా కొరకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. ఏ ఒక్కరం కూడా అయోగ్యంగా లోకనకుండా అన్ని విధాలా సిద్ధపడి భయముతో, భక్తితో, వణుకుతో మీ శరీర రక్తాలను లోకనే కృపను, శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. శిక్షకు గురి కాకోకుండా ఆశీర్వాదాలు పొందుటకు తగినట్లు మేము సిద్ధపడి లోకనేతట్లు నీ కృపను అనుగ్రహించమని నా ప్రభు, నా రక్షకుడైన నజరేయుడగు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి పొంది ఉన్నాం నా పరమ తండ్రి. ఆమెన్.